రాజ్యస్య యతోన్వయాది తరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే. యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసారసాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. నిన్నటి రోజున చతుర్ముఖ బ్రహ్మ శ్రీకృష్ణుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి చేష్టను చూసి ఒక చిత్రంలాగా నిలబడిపోయాడు. అలా చూస్తూ స్పృహ కూడా కోల్పోయాడు. పాపం తర్కానికి అందనటువంటి వాడు పరమాత్మ, మాయకి లోబడనటువంటి వాడు పరమాత్మ,
స్వయం ప్రకాశకుడు, తన్ని తాను ప్రకాశింపచేసుకుంటాడు, లోకాన్ని ప్రకాశింపచేస్తాడు. పరమానంద స్వరూపుడైనటువంటి వాడు ఆయన. అలాంటి ఆ పరమాత్మ ఉపనిషత్తుల చేత చెప్పబడేటువంటి అర్థమయ్యాడు. అలాంటి ఆ పరమాత్మ లోకంలో సాక్షాత్తు వేదం చేత కూడా పొందలేని వాడయ్యాడట. అలాంటి ఆ శ్రీకృష్ణుడు బ్రహ్మని చూసి అనుకున్నారట, పాపం ఈ చతుర్ముఖ బ్రహ్మ బుద్ధి తప్పి నా మహిమను చూద్దాం అనుకున్నాడు. పాపం తన మాయని ప్రకటించి నా మాయలో పడిపోయాడు అనుకున్నట్టు. అందుకని అతని మీద దయ కలిగింది. దయతోటి కృష్ణుడు తన యొక్క మాయని ఉపసంహరించాడు. దాంతో ఆయనకి మాయ తొలగిపోయింది. అప్పుడు ఆయనకి బాహ్య దృష్టి వచ్చిందిట చతుర్ముఖ బ్రహ్మకి. ఆ బాహ్య దృష్టి పొంది చనిపోయిన వాడు బ్రతికినట్లుగా అతి కష్టం మీద కళ్ళు తెరిచాట. ఆయన కళ్ళు తెరిచి వెంటనే తెరవగానే ఒకసారి ముందు వెనక పక్కన అంతా చూసుకున్నట్ట. చూస్తే మొత్తం అంతా కూడా బృందావనం కదా అది. ఆ బృందావన దృశ్యాన్ని చూశాడు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరంగా ఉన్నటువంటి బృందావనాన్ని చూశాడు ఆయన. ఆ శ్రీకృష్ణుడు నివసించడం వలన ఆ బృందావనంలో పక్షులు కానీ జంతువులు కానీ తమ తమ యొక్క విరోధాలన్నీ కూడాను మర్చిపోయి, తమ సహజమైనటువంటి జాతి విరోధాలు ఉంటాయి కొన్నిటికి, అలాంటివన్నీ మర్చిపోయి అన్నీ కూడాను మిత్రుల్లాగా సంచరిస్తూ ఉన్నాయట. అది చూశాడు అతను. అందులో ఉన్నటువంటి వారికి ఎవ్వరికి కామక్రోధాదులు ఏమీ కనిపించలేదట ఆయనకి. చతుర్ముఖ బ్రహ్మ చూసి అన్నట్ట, గోపాల వేషంలో ధరించి ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూశాడు అక్కడ. ఆయన గోపాల వేషంలో అభినయిస్తున్నటువంటి నారాయణుడు అని తెలుసు ఈయనకి. తెలుసుకున్నాడు ఎప్పుడైతే మాయ తొలగిపోయిందో. ఆ గోపాల వేషంలో నటిస్తున్నటువంటి వాడై ఉండి అద్వితీయుడైనటువంటి వాడు పరమాత్మ. అంటే తనకి తానే సాటి, కానీ మరి సాటి అయినటువంటి వాడు ఎవరు లేనివాడు. నిత్యస్వరూపుడు, అంటే 3 కాలాల్లో కూడాను తానొక్కడే ఉంటాడు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నిండినటువంటి మహానుభావుడు. అందుకే ఆయన్ని సర్వజ్ఞ సర్వవిత్ అని వేదం స్తోత్రం చేసింది. నా సర్వజ్ఞుడు అని చెప్పింది. అలాంటి పరతత్వ స్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు కూడా కనిపించాడు. ఎలా ఉన్నట్ట, ఒంటరిగా ఆయన చేతిలో పెరుగు ముద్ద పట్టుకొని గోవుల కోసంగా వెతుకుతూ గోవత్సాలని గోపాలని ఇద్దరిని గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తూ అన్వేషిస్తున్నటువంటి కృష్ణుని కూడా దర్శించట చతుర్ముఖ బ్రహ్మ. అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళందరూ అదృశ్యం అయిపోయారు, ఈయనొక్కడే ఇప్పుడు మళ్ళీ కనిపించాడన్న. బ్రహ్మ దాన్ని ఎప్పుడైతే చూశాడో వెంటనే తన హంసవాహనం మీద వచ్చాడు. ఆ హంసవాహనాన్ని దిగేసి భూమి మీదకి తన సుకుమారమైనటువంటి శరీరంతో ఒక బంగారపు కర్ర కనుక పడుతుంది చూసారా, ఆ కనక దండంలాగా సాగిలపడి తన శిరస్సుల్ని ఆ కృష్ణుడి యొక్క పాదాల మీద 4 తలలు ఉన్నాయి, వాటికి కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాల యొక్క అగ్రభాగాలు ఆయన యొక్క పాదాలని తాకేలాగా కృష్ణుడి పాదాల మీద పడ్డట్ట, స్పృశించట, నమస్కరించట. ఆయనకి ఆనందాశ్రువులలా జలపాతంలాగా కారిపోతూ ఉంటే ఆ కారుతున్నటువంటి ఆ జలాల చేత ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాలని కడిగట్ట. కడిగి తాను లేచి ఆ కృష్ణుడి యొక్క మహిమని తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ పడి నమస్కారం చేస్తున్నాడు, లేస్తున్నాడు. అలా అయిన తర్వాత చివరికి 2 చేతుల్ని 2 నేత్రాలని కూడా తాను తుడుచుకున్నాడు. కళ్ళు కనిపించడం లేదు, కారణం నీళ్లు కమ్ముకున్నాయి. ఆ కమ్ముకున్నటువంటి నీళ్ల వల్ల పరమాత్మ యొక్క రూపం స్పష్టంగా గోచరం కావడం లేదు. దీన్ని కళ్ళు నలుపుకున్నాడు పాపం. ఆ కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కృష్ణుడిని తల వంచి వినయంగా సాదరంగా 2 చేతులు కూడాను దగ్గరికి చేర్చి దోసిలి ముద్రతోటి శరీరం అంతా కూడా కంపిస్తూ ఉంటే, గొంతంతా కూడా గద్గదం అయిపోతూ ఉంటే
ఆయన్ని స్తోత్రం చేశాట చతుర్ముఖ బ్రహ్మ. అద్భుతమైనటువంటి స్తోత్రం, చాలా పెద్ద స్తోత్రం చేస్తాడు. నౌమీఢ్యతే అభ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవల వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ అన్నాడు మొట్టమొదటి. తాను స్తోత్రం చేస్తున్నాడు. ఓ జగత్తు చేత, అందరి చేత కూడాను నమస్కరింపదగినటువంటి వాడ. ఇవాళ మన కృష్ణయ్య అలంకారం చేసుకుని వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు గోపికలు ఆయన గురించి వ్రతం చేయబోతున్నారు. ఆ వ్రతం చేసి నిన్ననే 2 రోజుల క్రితమే రాస క్రీడ చేసినటువంటి రోజు పూర్ణిమ, శరత్ పూర్ణిమ. నిన్న 2 రోజుల క్రితం వెళ్ళిపోయింది. ఆయన రెడీ అయ్యి వచ్చారు. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసి చతుర్ముఖ బ్రహ్మ పరమానంద భరితుడైపోయి ఆయనతో అంటున్నాడు, నీల జలపూర్ణమైనటువంటి నల్లని మేఘం లాంటి శరీరం కలిగినటువంటి వాడా అని పిలిచారు. చూడండి, అలాగే ఉన్నాడు కదా. అలా ఉన్నటువంటి ఆయన మెరుపు లాంటి పట్టు వస్త్రం ధరించిన వాడు, పసుపు వచ్చ ఇది మూసేశారు. ఆ మెరుపు లాంటి పట్టు వస్త్రాన్ని ధరించట, పచ్చని పీతాంబరాన్ని ధరించినటువంటి వాడా, చేతిలో మృదువైనటువంటి పెరుగన్నం ముద్దని, ఇంకొక చేతిలో చెప్పారుగా ఎడమ చంకలో ఇరుక్కున్నటువంటి ఒక కొమ్ము బుర్ర బెత్తం, అలాగే పిల్లన గ్రోవి ఎక్కడ పెట్టాడు, ఆ లాంఛనాలతో ప్రకాశించేటువంటి వాడా. ఆయనకి గురివింద గింజలను ఉంటాయి చూసారా, వాటితో మాలలు వేసుకున్నట్ట, వాటితో కర్ణాభరణాలు చేసుకున్నట్ట. అందంగా ఎర్రగా నల్లగా మెరుస్తూ ఉండేటువంటి కర్ణాభరణాలట అవి పెట్టుకున్నవట్ట. శిరస్సులో నెమలిపించంతో కూడినటువంటి వాడవి, అడవి పూలతో అలంకరించినటువంటి కంఠంలో మాల కలిగినటువంటి వాడివి, పద్మాల్లాగా మెత్తనైనటువంటి పాదాలు కలిగినటువంటి వాడివి, దయతో కూడినటువంటి కడకన్నులతోటి అందరినీ కూడాను ఒకసారి చూసేటువంటి వాడివి, గోవుల్ని మేపుతూ ఆ గోపాడుల్లాగా కనిపిస్తూ లోకానికి ఉన్నటువంటి నీ యొక్క నాభికమనంలో నుంచి పుట్టిన బ్రహ్మని నేను నిన్ను స్తోత్రం చేస్తున్నాను స్వామి. నువ్వు నాకు తండ్రివి, ఈ జగత్తంతటికి తండ్రివి. అలాంటి నిన్ను మాయలో పడేయాలనుకున్నాను, ఎంత వెర్రివాడిని నేను అని ఆయన్ని స్తోత్రం చేస్తూ, నన్ను నువ్వు అనుగ్రహించావయ్యా. భక్తులైనటువంటి వారి యొక్క కోరికని బట్టి వారు ఏ రూపంలో నిన్ను దర్శనం చేయాలనుకుంటే ఆ రూపంలో నువ్వు అవతరిస్తూ ఉంటావు, వాళ్ళకి దర్శనాన్ని ఇస్తూ ఉంటావు. ఇప్పుడు వసుదేవుడు నందుడు కోరినటువంటి కోరిక మేర ఈ కృష్ణ రూపాన్ని పొంది లోకంలోకి వచ్చావు, అవతరించావు. అలాంటి నిన్ను నా మనస్సుతో ఆలోచించడానికి కూడా, కనీసం ఊహించడానికి కూడా నేను నిన్ను సమర్థుణ్ణి కాలేకపోతున్నాను అని చతుర్ముఖ బ్రహ్మ అన్నట్ట. మానవులు మనమే పాత్రం. అందువల్ల స్వయం ఇచ్ఛతో నువ్వు అవతరించావు. ఏదో కర్మ వల్ల వచ్చినటువంటి వాడివి కాదు. ఆత్మ సుఖానుభవ రూపుడైనటువంటి నువ్వు స్వయంగా భగవంతుడవై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడివై ఉన్నావు. అలాంటి నిన్ను, నీ మహిమని ఎవరు తెలుసుకోగలరు అన్నాడు. నువ్వు అపరాజితుడివి, లోకంలో నిన్ను జయించగలిగినటువంటి వారెవ్వరూ లేరు. అలాంటి మహానుభావుడు అయినటువంటి నువ్వు ఎవరైతే సత్పురుషుల యొక్క సన్నిధానంలో ఉండి వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఆ సత్పురుషుల చేత చేయబడేటువంటి నీ లీలా గానాన్ని నిరంతరం కూడా వింటూ ఆనందిస్తూ ఉంటారో, అదిగో అలాంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా నిన్ను గౌరవిస్తూ వాళ్ళ జీవితాన్ని నిరంతరం నీ యొక్క స్మరణతో గడుపుతారు. అలాంటి వాళ్ళు ఏ కర్మలు చేయకపోయినా కనీసం వాళ్ళు ఇది చేశారు, ఇది చేయలేదు అని ఏదో ఒక మిషతో వాళ్ళని రక్షించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా వారు నిన్ను జయించగల వాళ్ళు అవుతున్నారు. నిరంతరం నిన్ను స్మరిస్తూ
నిన్ను కీర్తిస్తూ, నీ కీర్తనతో, నీ కథా శ్రవణంతో జీవితాన్ని నిరంతరం గడుపుతూ, ఇక ఏ కర్మ చేయకుండా అలాగే నిరంతరం నీ యొక్క అనుభవంతో జీవించేటువంటి మహానుభావులు ఒక్కళ్ళు మాత్రమే నిన్ను జయించగల వాళ్ళు అవుతారు లోకం. నువ్వు అపరాజితుడివే, సందేహం లేదు. నువ్వెవ్వరూ నిన్ను జయించలేరు, కానీ వీళ్ళు మాత్రం జయిస్తారు. అలా జయించారు కనుకనే రేపల్లెలో ఉన్నటువంటి గోపికల దగ్గర చెయ్యి మనిషి అయ్యాడు, పని మనిషి అయ్యాడు. వాళ్ళకి ఓడిపోయాడు. ఎవరికి చేస్తారు సేవ? ఎవరికి చేస్తారు? ఓడిపోయిన వాళ్ళకి సేవ చేస్తారు. అదిగో వాళ్ళందరి భక్తికి లొంగిపోయాడు, ఓడిపోతాడు పరమాత్మ. అలా భక్తి మార్గంలో ఓ నారాయణ, నిన్ను సేవించేటువంటి వారికి అన్ని శుభాలు కలుగుతాయి. అంతేకాని కేవలం ఒక జ్ఞానాన్ని మాత్రమే పొంది ఆ జ్ఞానంతో తపస్సు చేయడం అనేటువంటిది నిరుపయోగం అయ్యా అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇలాంటి నీ మీద ప్రేమ చూపించగలగటం మాత్రమే నిన్ను పొందింపజేస్తుంది. అది ఎలాగా? ఈ జ్ఞానం చేసి ధ్యానం చేసి ఆయన ఏదో పొందాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎలాంటిదిట అంటే, ఉదాహరణ కూడా చెప్తున్నాడు చతుర్ముఖ బ్రహ్మ. ఏమిటిట అంటే, మనం ధాన్యం దంచి పొల్లు తీసి ఆ ఉన్నటువంటి బియ్యాన్ని మనం వాడుకుంటాం. కానీ పొల్లు ధాన్యాన్ని కనుక దంచితే ఏం ప్రయోజనం? పొల్లు ధాన్యాన్ని దంచినట్లుంటే మిగిలినటువంటివన్నీ జ్ఞానమో లేకపోతే ఇంకోటో అవన్నీ పొల్లు ధాన్యం లాంటివి. అవి దంచితే మాత్రం ప్రయోజనం ఏంటి? దాంట్లోంచి నువ్వు తినడానికి అనుభవించడానికి ఏమొస్తుంది? ఏమీ రాదు, వృధా అన్నమాట. పొల్లు ధాన్యాన్ని దంచడం ఎలాగైతే వృధానో, అలాగే మిగిలినటువంటివి ఎన్ని రకాల శ్రమలు పడుతూ చేసినా కూడా వృధాయే, నిన్ను పొందలేవు, పొందించలేవు. అలాంటి భక్తి లేనటువంటి జ్ఞానం నిరర్థకం అన్నాడు ఆయన. ఓ అచ్యుత పరమాత్మ, నీ యొక్క స్వరూప రూప గుణాలని తెలుసుకోగోరేటువంటి సజ్జనులు మొట్టమొదట వారి యొక్క లౌకికమైనటువంటి వైదికమైనటువంటి కర్మలన్నిటినీ కూడా నీ యందు సమర్పిస్తారు. తాము చేసేటువంటి ఆ సత్కర్మల వల్ల కలిగినటువంటి భక్తి వల్ల నీకు సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి గాథల్ని గానం చేస్తారు. మనం చేయవలసిన విధానం కూడా దీంట్లో వస్తుంది. పరమాత్మని పొందాలి అంటే మనం చేసేటువంటి సత్కర్మలు దుష్కర్మలుగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ముందు పరమాత్మకి సమర్పణం చేసేయాలి. వైదిక లౌకిక కర్మలన్నీ పరమాత్మకి సమర్పణం చేయాలి. అప్పుడు ఆ సత్కర్మలన్నీ పరమాత్మకి సమర్పణం చేయటం వల్ల మనకి భక్తి అనేటువంటిది వృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే నీకు మీద భక్తి కలిగిందో ఆ భక్తి వల్ల నువ్వు ఆయన యొక్క పవిత్రమైనటువంటి గాథలు వినాలి అని, కీర్తనం చేయాలి అని నీలో బుద్ధి పుడుతుంది. ఎప్పుడైతే ఆ బుద్ధులు పుడతాయో ఆయన్ని శ్రవణం చేస్తూ అనాయాసంగా అలాంటి మహానుభావులు యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ అని నువ్వు భగవద్గీతలో చెప్పుకున్నట్లుగా ఎక్కడికి వెళితే మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి రారు అని చెప్పబడేటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమ పదాన్ని పొందుతారయ్యా వాళ్ళందరూ కూడాను. ఆ శ్రీవైకుంఠ ధామాన్ని పొందుతారు అన్నాడు. గుణాతీతమైనటువంటి నీ స్వరూపం యొక్క మహిమ, విషయాల నుంచి దూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళకి, నిర్మల అంతఃకరణలైనటువంటి వాళ్ళకి గోచరమవుతుందేమో తప్ప విషయాలతో నిండినటువంటి మనస్సు కల వాళ్ళకి నీ యొక్క అద్భుతమైనటువంటి స్వరూపం అర్థం కాదయ్యా అన్నాడు. కానీ త్రిగుణాత్మకమైన విలాసాత్మకమైనటువంటి స్థావరాదులతో కూడినటువంటి ఈ జగత్స్వరూపం ఏదైతే ఉన్నదో నీది, ఆ జగత్స్వరూపుడుగా ఉన్నటువంటి నీ యొక్క గుణాలు హద్దులేనివిగా ఉంటాయి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ గుణాలు అందరికీ అనుభవయోగ్యంలో ఉంటాయి. విశ్వస్వరూపుడుగా ఉన్నటువంటి నీ యొక్క గుణాలు అంతం లేనివి, అనంతమైనటువంటి. కానీ ఆ గుణాలని కొంచెపరుచుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళందరి ముందు వీళ్ళతో బ్రతుకుతూ నీ యొక్క గుణాలన్నింటినీ కూడా ప్రదర్శించి వాళ్ళందరికీ ఆనందాన్ని కలుగచేస్తున్నావు. అలాంటి అంతులేని గుణాలు కలిగినటువంటి వ్యక్తివి.
గుణాతీతమైనటువంటి నీ స్వరూపం యొక్క మహిమ ఎవరు తెలుసుకోగలరు? నువ్వు ఈ భూభారాన్ని తొలగించడం కోసమని, లోకానికి కళ్యాణం కలిగించడం కోసమని అవతరించినటువంటి వాడు. సకల కళ్యాణ గుణాకరుడు అయినటువంటి నువ్వు నీ గుణాలని ఎప్పుడు ఎవ్వరు ఎట్లా లెక్క పెడతారు అనే ఆలోచన చేస్తే లోకంలో ఎవ్వరూ ఆ గుణాలని లెక్క పెట్టగలవారు లేరన్నాడు. ఒకవేళ ఎవరైనా కష్టపడి జ్ఞానులైనటువంటి వ్యక్తులు భూమిలో ఉండేటువంటి ధూళి కణాలు ఒక్కొక్కటి లెక్క పెట్టవచ్చునేమో, లేదా హిమవత్ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మంచులో ఉన్నటువంటి కణాలని, ఆ మంచు కణాలని కూర్చొని లెక్క పెట్టవచ్చేమో జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాగే నక్షత్రాల్ని లెక్క పెట్టవచ్చేమో, లేదా ఈ సూర్య కిరణాలు పడుతున్నప్పుడు మధ్యలో ఉంటూ ఉంటాయి పరమాణువులు, అలాంటి పరమాణువుల్ని లెక్క పెట్టడానికి సాధ్యపడవచ్చునేమో. కానీ అసంఖ్యాకమైనటువంటి నీ గుణాలను లెక్క పెట్టడం లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే వేదం ఏమంటుంది? అనంతావై గుణాః అంటుంది. పరమాత్మ యొక్క గుణాలు అనంతములు, అంతము లేనివి, లెక్కించలేరెవరు కూడా. అందువల్ల ఈ సంసారం మీద ఆసక్తిని వదిలేసి నీ మీద అత్యంతమైనటువంటి ప్రీతితోటి నీ దర్శన సల్లాపాల కోసంగా, అంటే నిన్ను దర్శించాలని, నీతో మాట్లాడాలని ఎవరైతే తప్పిస్తూ ఉంటారో, అలాగే వాళ్ళు నీ యొక్క దయ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు నీ దయ కలుగుతుంది, ఎప్పుడు నిన్ను నేను పొందుతాను అని ఎదురు చూస్తూ ఉంటారే, అలాంటి మనస్సు, వాళ్ళ యొక్క మనస్సు, వాక్కు, కాయం అనేటువంటి వాటి ద్వారా నిరంతరం వాళ్ళు సేవిస్తూ ఉంటారో, వాళ్ళ యొక్క జీవితం ఏదైతే ఉందో అది మోక్షం పొందడానికి అధికారమై ఉన్నది. అంటే మోక్షాధికారి అయినటువంటి వాడు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఏమిటిటా? సంసారం మీద విరక్తి కలిగి ఉండాలి, ఆసక్తి అస్సలు ఉండకూడదు. నీ మీద అత్యంతమైనటువంటి ప్రీతి కలిగి ఉండాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి మమకారపు శూలలు దిగిపోయినటువంటి ఆ కన్నాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా నీ యొక్క ఆ ప్రేమ రస ప్రవాహంతో పూడిపోవాలి. అది నీ మీద మాత్రమే ప్రేమ కలిగినటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళకి ఎలా ఉంటుంది? నేను నిరంతరం దర్శనం చేయాలనే కుతూహలం ఉంటుంది. ఎప్పుడు దర్శిస్తాం, ఇదే గొడవ, ఇంకేముండదు వాళ్ళకి. విషయాలు ఉండవు, ఇంక ఏ ఆలోచనలు ఉండవు, ఇంకో కోరిక ఉండదు, ఇతరమైనటువంటి ఉపాయాలు ఉండవు. నిరంతరం నిన్ను దర్శించాలి, నీతో మాట్లాడాలి, నిన్నొక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళ యొక్క ఉండేటువంటి ఇంద్రియాలు త్రికరణాల చేత పూర్తిగా నిన్నే ఆరాధిస్తుంటారు. వాళ్ళ భావన ఏదైనా వచ్చింది అంటే నీ గురించి, వాళ్ళ వాక్కు ఏదైనా వచ్చింది అంటే నీ గురించి, ఇంకో మాట ఉండదు వాళ్ళది. ఏదైనా పని చేశారు అంటే అది పరమాత్మ గురించి, ఇంకొక పనే ఉండదు. అలా త్రికరణాల చేత నిరంతరం కూడా నిన్ను సేవిస్తూ గడిపేటువంటి వాడు తప్ప మోక్షానికి అధికారి అయినటువంటి వాడు ఎవరు ఉన్నారు లోకంలో అన్నాడుతా. వాచ్యుత, నేను రజోగుణం నుండి పుట్టాను కదవయ్యా, సహజంగానే ఆ జ్ఞానం కలిగినటువంటి వాడిని. అందువల్ల స్వతంత్ర భావనతోటి, రజోగుణానికి ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది అది. ఆ రజోగుణం వచ్చినప్పుడు నేను అనేటువంటి అహంకారం వస్తుంది. దానివల్ల నేనేం చేశాను? స్వతంత్ర భావంతో నేనే ఈ జగత్తునంతటిని సృష్టించాను కనుక నేనే ఈశ్వరుణ్ణి అని అభిమానించాను. అలాంటి అభిమానంతో, గర్వంతో బ్రతుకుతున్నాను. ఎందుకంటే జగత్తుకి సృష్టికర్తను మరి నన్నుగానే నువ్వు నియమించావు కదా, నాకేమో రజోగుణాన్ని పెట్టావు కదా, మరి అహంకారం రాకుండా ఏమైపోతుంది? దీనితో నా కళ్ళు మూతలు పడ్డాయి, ఇప్పుడు నా కళ్ళు తెరిపించావు స్వామి. ఈ బ్రహ్మ నీ ఆజ్ఞకి లోబడి నీ మృత్యుడు అని నువ్వు భావించు. నేను స్వతంత్రుణ్ణి కాదు. ఇప్పుడు నా భావన కూడా అదే.
అలాంటి నా భృత్యుడైనటువంటి బ్రహ్మ మీద నా దయ అనేటువంటి ప్రవాహం కురుస్తుంది అని అనుమతించు, నన్ను ధరింపచేయన్నాడు, అనుగ్రహించమన్నాడు. ఓ పరమాత్మ, ప్రకృతి, మహత్తత్వం, అహంకారం, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనేటువంటి వీటన్నిటి చేత కూడుకున్నటువంటి ఒక బ్రహ్మాండం అనేటువంటి కొండలో బతుకుతున్నాను నేను. నాకు లోకం తెలియదు, ఇవే తెలుసు. ఏదో బావిలో కప్పలాగా నేను, బావిలో కప్పకి లోకం తెలియదు, బావిలో అంత మటుకే తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మాండం అనేటువంటి ఘటనలో ఉన్నటువంటి వాడిని. నీ యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఇలా ఉంటాయని తెలియనటువంటి వెర్రివాడిని కనుక నాకు ఈ అహంకారం అనేటువంటిది వచ్చి జగత్తుకంతటికి పాలకుడిని నేనే అని భ్రమించాను అని అంటున్నాడు. నా శరీరం ఎంత 7 జానల పరిమితం అంటున్నాడు. మన జాన కాదు, ఆయన జాన. 7 జానల పరిమితం కలిగినటువంటి శరీరంతో ఉన్నటువంటి ఈ బ్రహ్మ ఎక్కడ? అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండాలు రోమకూపాల్లో కలిగినటువంటి నువ్వెక్కడ స్వామి? ఒక్కొక్క రోమకూపంలో ఒక్కొక్క బ్రహ్మాండం ఉంటుందిట. ఆ బ్రహ్మాండం యొక్క పరిమాణం అంతా ముందు చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు. అలాంటి బ్రహ్మాండాలు ఒక్కొక్క రోమకూపంలో మనకు ఉండేటువంటి, మన శరీరం మీద ఉండేటువంటి మట్టి ఉంటుంది చూసారా, ఆ మట్టి లాంటిది. అలాంటివి ఉన్నాయి బూలెడు బ్రహ్మాండాలు. అలాంటి నీకు నాకు ఎక్కడయ్యా తేడా? ఆ సంబంధం ఏంటి అసలు? అసలు నీతో నాకు పోలికేంటి? నీ మహిమ ఎక్కడా? నా స్థితి ఏమిటి? ఇట్లాంటి అల్పుణ్ణైనటువంటి నేను చేసింది మహాపరాధం. అలాంటి అపరాధాన్ని క్షమించు అని ప్రార్థించాడు ఆయన. ఎందుకు క్షమించాలి దానికి చెప్తున్నాడు తమాషా అయినటువంటి మాట. లోకంలో తల్లి తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ గర్భంతో ఉంటుంది. బిడ్డడు ఉంటాడు, దగ్గర 8 మాసాలు నిండిపోయిన తర్వాత శరీరం అంతా వస్తుంది కనుక ఆ వచ్చినటువంటి బిడ్డ తన కాళ్ళతో కొడుతూ ఉంటాడు కడుపులో. తన కాళ్ళతో కడుపులో కొడుతూ ఉన్నటువంటి బిడ్డ మీద తల్లి ఎవరైనా కోపం తెచ్చుకుంటుందా అన్నాడు. ఏమయ్యా, ఈ బ్రహ్మాండాలన్నీ నీ కడుపులో పెట్టుకున్నావు, ఈ జగత్తంతటికి తల్లివి నువ్వు కాదా అన్నాడు. ఎక్కడున్నాయి అవన్నీ? ఆయన కడుపులోనే ఉన్నాయి. ఆ బ్రహ్మాండాల్లో దాన్ని ఏలేటువంటి బ్రహ్మగా నేను కూడా ఒకడిని ఉన్నాను కదా. నా అజ్ఞానం చేత ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడు తన యొక్క అజ్ఞానం చేత కాళ్లతో తల్లి యొక్క కడుపుని కొట్టినట్లుగా నా అజ్ఞానం చేత నీ కడుపులో ఉన్నటువంటి బిడ్డలాంటి నేను ఇలాంటి అపరాధం చేశాను కనుక దయించి క్షమించవయ్యా అని ప్రార్థించాడు. మహాప్రళయ జలంలో ఈ 3 లోకాలు మునిగిపోయినటువంటి సమయంలో ఆ సముద్రంలో నిద్రిస్తున్నటువంటి నారాయణుడైనటువంటి నీ యొక్క నాభికమలం నుంచి బ్రహ్మదేవుడనేవాడు ఒకడు పుట్టాడు అని లోకం అంతటికీ తెలుసు కదా. అందువల్ల నేను కూడా నీ నుంచి వచ్చిన వాడినే, అంటే నీ గర్భంలో ఉన్నవాడినే. అలాంటి నన్ను క్షమించకుండా వదిలేస్తావా స్వామి? ఓ నారాయణ, ఎందుకంటే నువ్వు సకల జీవులకి ఆత్మస్వరూపుడివి. అందువల్లే నిన్ను నారాయణ అని పిలుస్తున్నారు అందరూ కూడా. నారము అంటే ఏమిటి? జీవులు, జలం, వీటికి నారమని పేరు. వాటికి అయనమైనటువంటి వాడివి కనుక నిన్ను నారాయణుడు అని అంటున్నారు. అంటే జీవులకి అయనం అంటే ఆధారం, జీవులకి ఆధారమైన వాడు, జలమునకు ఆధారమైనటువంటి వాడు కనుక నారములకు అయనమైన వాడు అంటే ఆధారమైనటువంటి వాడివి కనుక నీకు నారాయణుడు అని పేరు వచ్చిందయ్యా. ఈ జగత్తులో ఉండేటువంటి సకల జీవులకి నువ్వు ఒక్కడివే సాక్షివి. అందువల్ల త్రికాలజ్ఞుడవు కూడా అయ్యావు నువ్వు.
నువ్వు ఒక్కడివి మాత్రమే జగత్తంతా వ్యాపించగలిగినటువంటి వాడవు. లోకంలో ఎవ్వరు కూడా వ్యాపక శక్తి కల వాళ్ళు లేరు, ఎవ్వరూ వ్యాపించలేరు. నువ్వు ఒక్కడివే వ్యాపించి ఉన్నావు. అలాంటి శక్తి కలిగినటువంటి ఓ నారాయణ, ఆపో నారాయితి ప్రోక్త ఆపో వై నరసూనవ అయనం తస్యతాః పూర్వం తేన నారాయణ స్మృత. విష్ణు పురాణం చెప్తుంది. నారాయణుడు అనేటువంటి శబ్దానికి నిర్వచనం చెప్తుంది. ఇక్కడ నరసూనవ అన్నారు. ఈయనకి నరుడని కూడా పేరు వచ్చింది. నరుడు అంటే ఏమిటండి అర్థం? మనం కూడా నరశబ్దాన్ని గురించి చెప్పుకుంటుంటాం కదా, మనం నరులమే కదా. నరుడు అంటే అర్థం ఏమిటంటే న ర, 2 అక్షరాలు ఉన్నాయి, 2 పదాలు కూడా అవి. రా అనేటువంటి పదం ఏం తెలియచేస్తుంది అర్థాన్ని? రింగ్ క్షయే అనేటువంటి ఒక ధాతు ఉన్నది. రింగ్ క్షయే అని, క్షయ అంటే నశించిపోయేవి. ఈ రా అనేటువంటి అక్షరం నశించిపోయేటువంటి వాటిని గురించి తెలియజేస్తుంది. దానికి ముందున్నటువంటి నా అనే నకారం ఉన్నదే వాటిని నిషేధిస్తుంది. అంటే నశించిపోయేటువంటి వాడు అనేటువంటి దాన్ని నిషేధిస్తోందంటే అర్థం ఏంటి? నశించని వాడు అని. నరుడు అంటే నశించని జీవుడు. నశించని వాడు జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అందుకని పరమాత్మకు కూడా నరుడని పేరు, జీవుడికి కూడా నరుడు అని పేరున్నది. అందువల్ల ఇక్కడ ఈ ఆపోవై నరుడు అంటే నాశనం లేనటువంటి వాడు అని పరమాత్మ అని కదా అర్థం. అందువల్ల అలాంటి నువ్వు జగత్తుకి ఆధారమైనటువంటి వాడివి. ఆపహ అంటే నీరు, ఆ నీటికి జలాన్ని మొట్టమొదట పరమాత్మ యొక్క సృష్టిలో వచ్చింది జలమేట కనుక ఈ జలానికి ఆధారమైన వాడివి. అలాగే ఈ జీవకోటికంతటికి కూడా ఆధారమైనటువంటి వాడివి నువ్వు అన్నారు. అందుకని నిన్ను నారాయణ అని పిలుస్తారయ్యా. అయినా కూడా ఇది నీ నిజస్వరూపం అని తెలియటానికి అవకాశం లేదు సుమి అన్నాడు, అనడానికి వీలు లేదన్నాడు. ఎందుకని? అనేక రూపాల యొక్క సముదాయమైనటువంటి జగద్రూపంగా ప్రకాశిస్తూ ఉంటావు కనుక నువ్వు. ఈ జగత్తంతా అనేకమైనటువంటి రూపాలతో ఉంటుంది కదా. ఈ జగత్తంతా ఆయన శరీరం అయినప్పుడు ఆయన కూడా అనేక రూపాలతో ఉంటాడు కదా. అందువల్ల నిన్ను నారాయణ అనడానికి అవకాశం లేదు, అలా అని నిన్ను ఇంకొక పేరుతో పిలవడానికి లేదు. అన్ని పేర్లు నీవే అన్న, అన్ని రూపాలు నీవే. ఇవన్నీ సత్యాలే కానీ మాయా కల్పితాలు మాత్రం కాదు. ఇవన్నీ నిజాలే, అబద్ధాలు కాదు, మాయా కల్పితాలు కావు. ఈ జగత్తుకంతటికీ కూడా ఆశ్రయమైనటువంటి ఈ దివ్య మంగళ విగ్రహం ఏదైతే ఉందో అది జలాల్లో ఉండటం వల్ల సత్యమైంది. ఆ సత్యమైనటువంటి ఆ విగ్రహం నుంచి కమలం ఒకటి పుట్టింది. ఆ కమలంలో నుంచి పుట్టిన వాడిని నేనయ్యాను. మరి అది సత్యమే కాకపోతే మాయాకల్పితం అయితే మరి నేను ఎలా సత్యం అవుతాను? కనుక ఎంతో ప్రయత్నంతో నేను పుట్టిన తర్వాత ఈ పుట్టినటువంటి దీంట్లో నుంచి ఇక కమలపు తూడులో నుంచి వచ్చినటువంటి నాకు ఈ తూడు యొక్క అంతం కనిపించలేదు. 100 సంవత్సరాలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి తిరుగుతూనే ఉన్నాను, నాకు అంతం కనిపించట్లేదు. అలా తిరిగినటువంటి వాడిని పోనీ ఒకవేళ హృదయంలో దర్శిద్దామని అనుకుంటే నాకు నువ్వు దర్శనం ఇవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే కదా తప 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 అనే శబ్దాలు వినిపిస్తే తపస్సు చేయమని చెప్తున్నారని అప్పుడు తపస్సు చేశాను. అప్పుడు నా హృదయంలో సాక్షాత్కరించావు స్వామి నువ్వు. అలాంటి అజ్ఞానిని నేను. అంటే తన యొక్క అజ్ఞానాన్ని ప్రకటించుకుంటున్నాడు, ఇన్ని రకాలుగా ప్రకటించుకుంటున్నాడు. నన్ను క్షమించు అనటానికి కారణం ఏమిటో చెప్తున్నాడు. ఓ మాయా శమనుడా, అంటే మాయని శమింపజేసేటువంటి వాడా, ఈ అవతారంలో నీ తల్లి అయినటువంటి యశోదాదేవికి నీ కడుపులో ఉన్నటువంటి సర్వ జగత్తుని నువ్వు చూపించావు.
నీ మాయామయత్వాన్ని నిరూపించుకోలేదా? నువ్వు మాయ కలిగినటువంటి వాడు నాకు తెలిసింది. ఎందుకు? నేను కూడా మోహపడి నీ మీద ప్రయోగించాలనుకున్నాను, నువ్వు మాయాపతివనే విస్మరించి అన్నాడు. నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఈ బాలుడివై కూడా నీ యొక్క మాయామయత్వాన్ని నీ తల్లి దగ్గర నిరూపించావు. ఆమెడికి నీ గర్భంలో లోకాలన్నీ చూపించి. అంటే అర్థం ఏంటి? ఈ జగత్తంతా కూడా నీ లోపల ఉన్నది, బయట ఉన్నది అన్నాడు. అంతేకాకుండా నువ్వు మొట్టమొదట ఒక్కడివే ఉన్నావు. స ఏకాకి నరమేత ఉపనిషత్తు చెప్తుంది. స ఏకాకి ఒక్కడే ఉన్నాడు. నరమేత ఒక్కడే ఉంటే ఆనందమే ఉంది లేదు. అలాంటి నువ్వు ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ చిన్న చిన్న వ్రజపురంలో ఉన్నటువంటి నీ స్నేహితులుగా కొంతమంది బాలకుల్ని, దూడల్ని, అలాగే గోవులు వీటన్నిటినీ పెంచుకొని వస్తూ నా మాయ చేత వాళ్ళందరినీ నేను దాచేస్తే వాళ్ళందరి రూపాలు కూడా నువ్వే దాల్చోని. ఎంత భాగ్యవంతులండి ఆ గొప్ప వాళ్ళు! నిజంగా ఆ గోవులు ఎంత భాగ్యవంతులు! సాక్షాత్తు పరమాత్మ వాళ్ళ రూపాన్ని దాల్చి సంవత్సరం పాటు రేపల్లలో పెరిగాడంటే ఆశ్చర్యం కదా! ఎంత భాగ్యవంతులు వాళ్ళు! ఆయన వాళ్ళ రూపాన్ని దాల్చడం, వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమి మచ్చలు ఉన్నాయో వాటితో సహా, రూపంతో సహా, రంగుతో సహా. ఏమండి, ఆశ్చర్యమైనటువంటి విచిత్రమైనటువంటిది. అలాగే నువ్వు ఆ చతుర్భుజాలతో కూడినటువంటి విష్ణువుగా, గోపాలుల్లో గోవులుగా కనిపించావు. అలా అనేక అసంఖ్యాకమైనటువంటి బ్రహ్మాండ రూపాలతో నువ్వు కనిపించావు ఆనాడు. మళ్ళా ఇప్పుడు శ్రీకృష్ణుడిగా దర్శనం ఇచ్చావు. నేను స్పృహ కోల్పోవడానికి ముందు దర్శనం చేసినది, స్పృహ కోల్పోయి మళ్ళీ లేచిన తర్వాత దర్శనం చేసింది. మీ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేనటువంటి వారికి పరమాత్మ అయినటువంటి నీ ప్రకృతిలో ఉండి కూడా స్వతంత్రంగా మాయను విస్తరింపచేసి సృష్టి కూడా అంతా నాలాగానే, అంటే బ్రహ్మలాగానే అహంకారపూర్ణమై ఉన్నది. అంటే జగత్తులో ఉండేటువంటి జీవకోటంతా కూడాను నాలాంటి వాళ్ళే. స్వతంత్రం, అహంకారం. ఇప్పుడు మనం అందరం ఎవరు? మనందరం ఎలా బతుకుతున్నాం? ఆ బ్రహ్మగారి సంతానమే. అహంకారంతోనే నాలాగే ఈ జగత్తంతా కూడా ఉందయ్యా అన్నాడు. అలాంటి నువ్వు సహజంగా ఆ లోకంలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగా నువ్వే, పాలనకర్త అయినటువంటి విష్ణువుగా నువ్వే, అలాగే లయకారకుడైనటువంటి శివుడుగా నువ్వే ఉన్నావు. మేము ఊరికే తోలు అంతే, నడిపించేదంతా నువ్వే. యంత్రారూఢాని మాయయా అని చెప్తారు చూడండి భగవద్గీతలో. ఆ యంత్రం, ఆ పరమాత్మ యంత్రం లాంటి వాడు. ఆయన తిప్పుతూ ఉంటే అది తిరుగుతూ ఉంటుంది అంతే. అట్లా అన్నమాట. అలాగా దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షించి సన్మార్గులైనటువంటి ప్రేమతో వాళ్ళని రక్షించడం కోసం నువ్వు వాస్తవంగా జన్మ లేనటువంటి వాడు అయినా కూడా సురులుగా పుట్టావు, ఋషులుగా పుట్టావు, నరులుగా పుట్టావు, జలచరాలుగా పుట్టావు, మృగాలుగా పుట్టావు, ఎన్నో రకాల అవతారాలు ఎత్తావు. జగత్తులో ఉండేటువంటి జీవకోటి మీద నీకున్నటువంటి ప్రేమ వల్ల. ఓ పరమాత్మ, నువ్వు యోగుల్లో శ్రేష్ఠుడవయ్యా. నువ్వు నీ యొక్క మాయనంతటిని కూడా నువ్వు విస్తరింపజేసి ఏ సమయంలో ఎక్కడ నీ లీలలు ప్రదర్శిస్తావో వాటి యొక్క పరిమాణం ఎంతో ఈ త్రిభువనాల్లో ఎవ్వరికీ తెలియదు. రహస్యం, అత్యంత రహస్యం. ఆయన ఎక్కడ ఏం చేస్తాడో, ఎక్కడ ఎప్పుడు పుడతాడో అదంతా ఇలా గ్రంథాల్లో పెద్దలైనటువంటి వారు చెప్తే తప్ప మనకు ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మహానుభావులు తపస్సు చేసిన కొంతమంది మాత్రం దర్శించగలిగి వాళ్ళు దర్శించింది మనకి చూపిస్తున్నారు అంతే. అలాంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగినటువంటి పరమాత్మ, నిఖిల జగత్తు అంతా కూడా అనిత్యమైంది. అందువల్ల కలలాగా కొద్దిసేపు మాత్రం ఉండిపోతుందయ్యా. ఈ అజ్ఞానాన్ని పుట్టించేదయ్యా,
జ్ఞానశూన్యమైనటువంటిదయ్యా, జడమైందయ్యా, మిక్కిలి దుఃఖాన్ని విపరీతంగా అనుగ్రహించేటువంటిదయ్యా. అందుకే అన్నారు మనకి నమ్మాళ్ళు వారు, ఈ భూమిట అజ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఇరుళ్ తరు మాన్యాలం అన్నారు. దీనికి వందమైన పేరు పెట్టారు ఈ భూమికి. ఇరుళ్ తరు మాన్యాలం. ఇరుళ్ళు అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానాన్ని తరుమిచ్చేటువంటి మా గొప్పదైనటువంటి జ్ఞానం భూమి అన్నారు. ఇందులో పుట్టినవాడు ఎవడైనా సరే కొద్ది గొప్ప అజ్ఞాన వాసన అంటించుకోకుండా వెళ్ళడానికి అవకాశం లేదు, భగవంతుడైనా కూడా. చిత్రం అది. మరి ఒకవేళ భగవంతుడైనా వచ్చి అంటించుకోకపోతే గౌరవించినట్లు కాదు కదా. అందుకోసం ఆయన కూడా కొద్ది గొప్ప అంటించుకుని వెళ్తాడట. అలాంటి ఈ భూమిలో ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఆ స్వయం ప్రకాశుడైనటువంటి నీ శక్తి వల్లనే ఈ ప్రకృతికి పుట్టడం కానీ, ఉత్పత్తి కానీ, వినాశనం కానీ అన్నీ కూడా కలుగుతున్నాయి. ఇది నిత్యంలాగా కనిపిస్తుంది కానీ ఇది అనిత్యమైందయ్యా. నువ్వు ఒక్కడవే సత్యమైనటువంటి వాడివి అని చతుర్ముఖ బ్రహ్మ చెప్తూ, నువ్వు పరమాత్ముడివి, ఈ జగత్తు కంటే కూడా వేరైనటువంటి వాడివి, ఈ సృష్టి స్థితి లయాలకి మూల కారణమైనటువంటి వాడివి. ఎందుకు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవాలంటే సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ నోట్లో నుంచి వస్తున్నవి. అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి ఆయన దగ్గర నుంచే వస్తున్నాయంటే ఆయనకి మాత్రమే తెలిసిన జ్ఞానం ఇది. ఎందుకు? ఆయన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. అందువల్ల ఆయన మాటల్లో ప్రమాణం అన్నమాట. అందుకోసం మనం చెప్పుకుంటున్నాం, ఈ సృష్టి స్థితి లయాలకి మూల కారణుడివి నువ్వు, పురాణ పురుషుడివి, సనాతనుడివి, పూర్ణుడివి, నిత్య ఆనందమయుడివి, కూటస్థుడివి, అలాగే అమృత స్వరూపుడివి, ఉపాధిముక్తుడివి. ఉపాధి అనేటువంటిది శరీరం, శరీరం లేనటువంటి వాడివి, నిరంజనుడివి, విశుద్ధుడివి, అనంతుడివి నువ్వు అన్నాడు. ఇన్ని రకాల విశేషణాలు కలిగినటువంటి మహానుభావుడివి నువ్వు. గురుస్వరూపుడైనటువంటి సూర్యుడి నుంచి ఉపనిషత్ జ్ఞానం అనేటువంటి నేత్రాన్ని పొంది సర్వజీవులకి కూడా ఆత్మస్వరూపుడు అయినటువంటి నిన్ను పరమాత్మ స్వరూపంలో దర్శించేటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో లోకంలో, వాళ్ళందరూ కూడా వాళ్లకున్నటువంటి ఈ పొందినటువంటి జ్ఞానం చేత వాళ్లకున్నటువంటి అహంకార మమకారాదులన్నింటినీ కూడా నువ్వు పోగొట్టేసుకొని సంసార సముద్రాన్ని దాటిపోగలుగుతున్నారు. ఓ పరమాత్మ, నీ పాదపద్మముల యొక్క అనుగ్రహ లేశ మాత్రం చేత లోకంలో నిజమైనటువంటి నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు. అంతేకాకుండా స్వతంత్రంగా దాన్ని తెలుసుకోవాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఎవ్వరూ నీ యొక్క తత్వాన్ని తెలుసుకోలేరు. అంటే భగవత్ తత్వం తెలియాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండి తీరాలి, లేకపోతే సాధ్యం కాదు. ఈ జన్మలో కానీ ఇతర జన్మల్లో కానీ నీ భక్తుల్లో ఎవరో ఒక్కడిగా జన్మించి నీ యొక్క పాద పల్లవాల్ని సేవించుకోగలిగేటువంటి మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ఇప్పుడు జ్ఞానం కలుగుతోంది నాకు. ఇంతకుముందు నేను తపస్సు చేశాను, చాలా అద్భుతంగా చేశాను. ఆ తపస్సుకి నువ్వు వచ్చిన అయినా నీకేం వరం కావాలి అంటే నాకు బ్రహ్మ పదవి కావాలి అని కోరాను. ఇప్పుడు ఈ బ్రహ్మ పదవిలో ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా, ఛీ ఇది తుచ్చం అనిపించింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది నీ యొక్క పాదాలని సేవించుకునేటువంటి మహాభక్తుడిగా ఈ లోకంలో ఏ జన్మ ఎత్తినా పర్వాలేదు అనిపిస్తుంది. ఈ భూమి మీద సర్వ యజ్ఞాలు ఎవరికైతే తృప్తిని కలిగించలేకపోయాయో అలాంటి నువ్వు గోవత్స రూపంతో ఉన్నటువంటి, అలాగే గోపాలకుల రూపంతో ఉండి ఎవరి యొక్క స్తన్య అమృతాన్ని ప్రీతిగా పానం చేసావు. చూడండి ఎంత ఆశ్చర్యం. తాను గోవత్సాలుగా అయ్యాడు, తాను గోపబాలుగా అయ్యాడు. ఆ గోవత్సాలన్నీ గోవుల దగ్గరికి వెళ్ళి పాలు తాగాయి. ఎవరు తాగారు? కృష్ణుడే తాగాడు. అంటే ఆ తల్లులు ఎంత గొప్పవి అంటే వాటన్నిటికీ ఆ మాతృస్థానాన్ని కల్పించాడు పరమాత్మ.
అలా పరమాత్మ తన యొక్క రూపాలని మార్చుకుని వెళ్ళేవే స్వామి, అవన్నీ కూడా అలా పాలన చేసి నువ్వు వాళ్ళన్నీ తరింపజేసావే. ఆ వ్రజంలో ఉన్నటువంటి గోవులు కానీ గోపికలు కానీ ఎంత ధన్యత పొందారయ్యా. ఆ వ్రజపురంలో నేను నా యొక్క మోహాన్ని పోగొట్టు ఉన్నాను. అబ్బా, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అని తన భాగ్యాన్ని తానే పొగుడుకుంటున్నాడు. ఎంత భాగ్యం ఇది, ఎంత భాగ్యం ఇది. నందగోప వ్రజౌకసాం, వ్రజంలో ఉన్నటువంటి నందగోపుడి యొక్క వ్రజం ఏదైతే ఉందో ఆ వ్రజం ఎంత భాగ్యం చేసుకున్నది. ఆ వ్రజంలో వచ్చిన అహంకారాన్ని నేను పోగొట్టున్నాను, నేనెంత భాగ్యవంతుణ్ణి అనుకుంటున్నట్ట తాను అనుకుంటూ, ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ అతన్ని చలికాడుగా పొందారు ఈ గోపబాలురు. ఎంత ఆశ్చర్యం. ఆయన్ని తన మిత్రుడిగా పొందారు. ఆయన్ని తన యొక్క స్నేహితుడిగా పొందడం కాదండి, భగవంతుణ్ణి స్నేహితుడిగా పొందడం కాదు. ఏదో ఇప్పుడు కుచేలుడు కూడా పొందాడు. కానీ ఈ స్నేహంలో ఏమిటి? కొట్టుకోవడం, తిట్టుకోవడం, ముట్టుకోవడం, ఆ ఉన్నటువంటివన్నీ తెచ్చి ఆ వెన్న ముద్దలన్నీ కూడాను ఎంగిళ్ళ ఆహారం తీసుకోవడం, ఎన్ని రకాలైనటువంటి ఈ భాగ్యం ఎవరికైనా కలుగుతుందా? సుధాముడు కూడా ఆయనకి మిత్రుడే. కానీ ఇలాంటి మిత్రత్వం మరి లోకంలో ఎవరికి పొందలేరు కదా. ఎంత ఆశ్చర్యమయ్యా ఇది అని అంటూ గొల్లవారి యొక్క అదృష్టాన్ని ఏమని పొగడనన్నాడు. ఈ రేపల్లలో పుట్టినటువంటి గోపబాలుల యొక్క అదృష్టాన్ని పొగడడానికి నా దగ్గర కూడా మాటలు లేవన్నాడు. అచ్యుత, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అని చెప్పబడేటువంటి ఇవన్నీ కూడా 11 ఇంద్రియాలు కూడా వరుసగా దిక్కు, గాలి మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో 11 ఇంద్రియ అధిష్టాల దేవతలు నేను అందరం కూడాను ఇంద్రియాలనేటువంటి పానపాత్ర ద్వారా నీ యొక్క పాద పద్మాల నుంచి స్రవించేటువంటి ఆ అమృత రూపమైనటువంటి తేనె అంటే అమృతం ఏదైతే ఉందో ఆ అమృతాన్ని పానం చేద్దాం అనుకుంటున్నాం. అది ఒక కమలం అయితే కమలం నుంచి తేనె కారినట్లుగా నీ యొక్క పాదాల నుంచి ఉద్భవించేటువంటి ఆ అమృతాన్ని పానం చేయాలని తహతహలాడుతున్నామయ్యా అన్నారు. ఏ వేదాలైతే ఇప్పటి వరకు నీ యొక్క పాద రజంలో ఉన్నటువంటి మాహాత్మ్యాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాయో అలాంటి నీ యొక్క పాదాలని నిరంతరం సేవిస్తూ బతుకున్నారు ఈ గోకుల వాసులు. ఎంత ఆశ్చర్యం. వేదాలకే సాధ్యం కాలేదు నిన్ను తెలుసుకోవడం. అలాంటి నీతో ఆటపాటలతో జీవితాన్ని గడపగలుగుతున్నారు. అంతేనా? నీ యొక్క వియోగం ఒక క్షణకాలం కూడా వాళ్ళు సహించలేరు. అంతటి ప్రీతిని పొంది ఉన్నారు. ఆడటం పాడటం ఏముంది? ఆడి పాడినటువంటి వాళ్ళు నీ యొక్క వియోగాన్ని ఒక క్షణకాలం కూడా సహించలేక దుఃఖించేటువంటి తత్వం కలిగినటువంటి మహానుభావులైనటువంటి వీళ్ళ యొక్క పాద ధూళి చేత అభిషేకింపబడాలని నా కోరికగా ఉన్నది. ఆ భూమిని వాళ్ళ పాదధూళి చేత అభిషేకింపబడటం కోసం అని ఈ వ్రజభూమిలో నేను ఏ జన్మనెత్తినా కూడా నేను భాగ్యవంతుడిని అవుతాను అనుకున్నట్టత. బ్రహ్మ పదవి కన్నా ఇది గొప్పది అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ పదవి కన్నా కూడా గొప్పది ఏమిటి? రేపల్లలో ఒక గోపాలుడై పుట్టాడు, ఒక గోపికై జన్మించాడు. ఇంతకన్నా గొప్పది ఏదీ లేదు. నిరంతరం నీ మీద ద్వేషభావం కలిగి నిన్ను వధించాలని వ్యర్థ సంకల్పాలతో ఒక సాధువుల్లాగా వచ్చినటువంటి మొట్టమొదట నటనతో వచ్చినటువంటి పూతన లేదా కంసుడు వాళ్ళ యొక్క సోదరులైనటువంటి ఆ పూతన సోదరులైనటువంటి బకాసురుడో లేకపోతే అఘాసురుడో మొదలైనటువంటి వీళ్ళందరినీ కూడా వధించటం వాళ్ళని అనుగ్రహించడం కోసం. నువ్వు వాళ్ళని వధించి వాళ్ళని అనుగ్రహించి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చావు.
మరి తమ గృహాల్ని, తమ ధనాన్ని, తమ బంధువుల్ని, తమ ప్రియులైనటువంటి వాళ్ళని, తమ దేహాలని, ఆఖరికి తమ యొక్క పుత్రుల్ని, ప్రాణాల్ని, మనస్సుని అన్నిటినీ కూడా నీకు సమర్పించినటువంటి ఈ వ్రజవాసులైనటువంటి వాళ్ళకి నువ్వేమిస్తావు అని అడిగాడు. వాళ్ళకి మోక్షం ఇచ్చావు. నీ మీద శత్రుత్వంతో కపటంతో వచ్చినటువంటి వాళ్ళకి నువ్వు మోక్షం ఇస్తే, నీకోసం బతికినటువంటి, నీకు సర్వం సమర్పించినటువంటి వీళ్ళకి నువ్వు ఇవ్వడానికి ఏమున్నదన్నాడు. అందుకనే బలి చక్రవర్తి దానం చేయడానికి 3వ అడుగు ఏదంటే నా మీద పెట్టమన్నట్టుగా కృష్ణుడేమంటున్నాడు, ఇలాంటి వీళ్ళకి నేను ఇవ్వాలి అంటే ఏమీ లేదు కనుక నన్నే ఇచ్చేసుకుంటానన్నాడు. నన్ను నేను సమర్పించుకుంటాను, అంతమించి ఇంకేం లేదు ఇవ్వడానికి. మోక్షం కన్నా గొప్పదేంటి? కనుక అదిగో అది నేను ఇస్తాను అన్నట్లుగా ఈయన అడిగారు, నువ్వేమి ఇస్తావు? అన్ని ఫలాల్ని ప్రసాదించగలిగినటువంటి గొప్ప ఫలం ఇదే కదా. ఆయన్ని సమర్పించుకోబట్టే కదా ఆయనతో ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నారు. మనం పిలుస్తాం పరమాత్మని గౌరవంతో, ఏ కృష్ణ ఇలా రా అని కృష్ణుడి మీద చెయ్యి వేసుకుని తిరిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ గోప వాళ్ళు ఆడుకునేటప్పుడు ఆ కృష్ణుడు ఏదో ఆటలు ఆడేవారు. ఏదో నేను ఒక పశువుని, ఏదో మన ఒక మేకని అంటే ఆ మేకని తోలుకుపోయేవాడు, దాని మీద ఎక్కి, నేను ఒక వృషభాన్ని అంటే పైన ఎక్కడం, ఆటలు ఆడేవారు వీళ్ళంతా. అంటే ఆ కృష్ణుడి మీద కూడా ఎక్కాడు. గెలిచినవాడు ఓడినవాడు వాడిని ఎక్కాలి అన్నప్పుడు కృష్ణుడి మీద కూడా ఎక్కి వెళ్ళాడు. ఏమిటి ఆ సాహసం? అంటే అంతటి స్థితి, తనని తానే సమర్పించుకున్నాడు. మొన్న చెప్పారు చూడండి గోపికలు, హే కృష్ణ అదో అక్కడ మేము ధాన్యం కొలుచుకునే పాత్రలు తీసురా, మా చెప్పులు తీసురా, చెప్పులు తీసుకొచ్చాడు సాక్షాత్ పరమాత్మ. గోపికలు లడ్డు పెడతాను డ్యాన్స్ అయ్యి వేశాడు. ఆశ్రిత పరాధీనుడు ఆయన. అలాంటి వాడివి నువ్వు పరమాత్మ. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు నా మనస్సు మోహం పొందుతున్నదయ్యా అన్నాడు. యథార్థంగా నేను మోహం పొందినటువంటి స్థితి కూడా ఏమిటి అంటే, నువ్వు అందరిలో కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళు ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏవో, వాళ్ళు తెచ్చినటువంటి ఆ సద్ది అన్నాలు ఏవైతే ఉన్నాయో, ఒకరి ఎంగిళ్ళు ఒకళ్ళు తింటూ ఉంటే లోకంలో దేవతలందరూ కోడై కూస్తున్నారు. సాక్షాత్తు పరమాత్మ భూమి మీదకి వెళ్ళి అఘాసురుడిని సంవరించాడు అంటుంటే, ఈయన పరమాత్మ ఏమిటి, చిచి ఈ గొల్లల దగ్గర వాళ్ళ ఎంగిళ్ళు తింటూ బతుకుతున్నాడు, ఈయనేమిటి పరమాత్మ అని మోహం చెందాను అన్నాడు. అలా మోహం చెందే నిన్ను పరీక్షించాలనుకున్నాను. కానీ ఈవేళ ఈ స్థితిని చూసి ఇప్పుడు మోహం చెందుతున్నాను. ఆ మోహానికి ఈ మోహానికి తేడా. ఆ మోహమేమో నాకున్నటువంటి అజ్ఞానం చేత వచ్చింది, ఈ మోహమేమో జ్ఞానం చేత వచ్చింది. అంతటి పరమాత్మ తనని తాను సమర్పించుకొని ఎంత సులభుడైపోతాడా, ఎంత సౌలభ్య పరాకాష్ట స్వామినిది అని ఆశ్చర్యపోయాడు. నువ్వు ప్రపంచానికి అతీతుడివి అయినప్పటికీ కూడా నిన్ను ప్రీతితో శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇంకా పెంపొందించడం కోసమని ప్రాపంచికమైనటువంటి లీలలు అనుభవిస్తావు, నువ్వు అభినయిస్తావు లోకంలో. ఈ ప్రాపంచికమైన లీలల్ని అభినయిస్తూ వాళ్ళ యొక్క మనస్సుకి ఆనందం కలిగిస్తావు. యథార్థంగా నువ్వు చేసేదా ఇప్పటికి తెలుసుకున్నాను నేను. ఆనాడు నువ్వు చేసినటువంటి ఎంగిళ్ళు తింటాం ఇలాంటివన్నీ కూడాను ధర్మంగా బతికేటువంటి ఒకడు, అందులో పరమాత్మ అంతటి వాడు ఈ గోవులు కాచుకునేటువంటి వీళ్ళ దగ్గర తింటాం ఏంటి అని మోహం చెందినటువంటి ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏమిటి అంటే, నువ్వు ఈ ప్రాపంచిక లీలని అభినయిస్తున్నావు వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమ చేత. నాకు జ్ఞాన నేత్రం తెరుచుకున్నది. మనకి అప్పుడప్పుడు జ్ఞాన దంతాలు వస్తుంటాయి. అలాగా ఈయనకి జ్ఞాన నేత్రం తెరుచుకుందని చెప్పి చాలా ఆనందపడ్డాడు. ఇన్ని మాటలు ఎందుకు స్వామి,
నీ యొక్క మహిమని బ్రహ్మవేత్తలైనటువంటి వారు కూడా తెలుసుకుందామని ప్రయత్నాలు అనేక జన్మలు చేసి తెలుసుకుంటే తెలుసుకోవచ్చునేమో, కానీ నాకు మాత్రం నీ తత్వం నా మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ కాయం చేత కానీ పూర్తిగా అవగతమే కాలేదన్నాడు. నేను మాత్రం తెలుసుకోలేకపోతున్నా. మహానుభావులు ఎవరైనా తపస్సులు చేసి తెలుసుకుంటే తెలుసుకోవచ్చేమో, నాకు మాత్రం నీ తత్వం ఇంత మటుకు అవగతం కాలేదు. ఇంత పెద్ద బ్రహ్మని, ఇంత పండు ముసలిని, 4 శిరస్సులున్నాయి, 4 బుద్ధులున్నాయి, కానీ నాకు మాత్రం నువ్వు అర్థం కాలేదు. ఆశ్చర్యమయ్యా అన్నాడు. అన్నీ తెలిసిన వాడివి నువ్వు కృష్ణ, సమదర్శివి, నువ్వే ఈ జగత్తంతటికి కూడా ఈశ్వరుడివి. కనుక ఆ అజ్ఞానం చేత నేను నా సృష్టి అనుకుంటూ ఈ జగత్తుకి నేనే ఇతని అనుకున్నటువంటి నేను ఆ అజ్ఞానం పోయి ఇప్పుడు జ్ఞానవంతున్నయ్యాను కనుక ఇదంతా నీది అని ఈ జగత్తుని నీకే సమర్పిస్తున్నానన్నాడు. బ్రహ్మగారి యొక్క ఏ స్థితి అయితే ఉందో అదే మన స్థితి. బ్రహ్మగారిలాగానే మనం కూడా ముందు రజోగుణంతో అహంకరించి ఇదంతా నాది నాది నాది, నేను నాది, నాది అనుకుంటూ బ్రతుకుతున్నాం. బ్రహ్మగారికి అదృష్టవశం చేత ఈ గోపబాలు దొరికారు. వాళ్ళు తినే ఎంగిళ్ళు ఆయన కృష్ణుడు పెట్టడం ఇవన్నీ చూశాడు. ఆఘాసురుడు వచ్చాడు, ఈయనకి జ్ఞాననేత్రం కలిగించాడు. దాంతో జ్ఞానం కలిగిన తర్వాత చిట్టు చివరికి ఏం చేస్తున్నాడు? నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా, నా చిన్ని బుర్ర నిన్ను అర్థం చేసుకోలేదు, కానీ నేను అర్థం చేసుకున్నంతలో నువ్వే తప్ప లోకంలో ఇంకేమీ లేదు. ఇప్పటిదాకా నేను అనుకుంటున్నంతా భ్రమ, ఈ జగత్తుకు సృష్టికర్తని నేను కాదు. నేను అనుకుంటూ అభిమానంతో సృష్టి చేస్తూ ఈ ఉన్నటువంటి బ్రహ్మాండాలకి అధిపతిగా అనుకుంటున్నటువంటి బ్రహ్మాండాలన్నీ ఈవేళ నీకే సమర్పణం చేస్తున్నాం. మనం కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం పొందిన తర్వాత మనకు కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మొట్టికాయ పడుతుంది. ఇలాగే మొట్టికాయ వేస్తాడు పరమ. ఆ మొట్టికాయ వేసిన తర్వాత జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం అయిన తర్వాత మనం ఏమనుకుంటాం? నాది 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 అనుకునేది. నాది ఏమీ లేదు, నేను నీవాడని ఏమంటున్నాం? దాసోహం అని. అహం అహం అనుకుంటూ తిరిగినటువంటి వాళ్ళం దాసోహం అని. ఇదే పరిస్థితి చతుర్ముఖ బ్రహ్మకి జరిగింది. మరి నరుల్లో మొదటివాడు కదా, ఆయనే కదా మనకి ఆదర్శం. కనుక ఇప్పుడు ఆ ఆదర్శంతోనే మన జీవితాలు నడుస్తున్నాయి. మనకు కూడా జ్ఞానోదయం కలిగిన తర్వాత చిట్ట చివరికి ఇలాగే చతుర్ముఖ బ్రహ్మలాగానే ఆయన పాదాల మీద పడి సర్వం నీకే సమర్పిస్తున్నామని సమర్పించే పరిస్థితి వస్తుంది. మరి ఇంకా నాకు సెలవిస్తావా? వెళ్ళొస్తానన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. నీకే సమర్పించేశాను, ఈ జగత్తంతా నాదేమీ లేదు, నువ్వు నడిపిస్తే నడుస్తాను, ఒక తోలు బొమ్మని నేను అన్నాడు. సరే, వెళుతూ వెళుతూ ఒక మాట అన్నాడు. వృష్ణివంశం అనేటువంటి కమలానికి ఆనందం కలిగించేటువంటి సూర్యుడు లాంటి వాడివయ్యా నువ్వు. భూమి, దేవతలు, ద్విజులు, పశువులు అనేటువంటి ఈ సముద్రాన్ని వృద్ధిపరిచేటువంటి వాడివి. అలా వృద్ధిపరిచేటువంటి వాడివైన నువ్వు చంద్రుడివి కూడా అయ్యావు. పాషండ ధర్మం అని చెప్పబడేటువంటి అంధకారం నాశనం చేయటం కోసం, అంధకారం రాత్రిల పూట వస్తుంది, రాత్రిపూట వచ్చే అంధకారాన్ని నాశనం చేసేవాడు చంద్రుడు. కనుక ఈ పాషండ ధర్మం అని చెప్పబడేటువంటి దాన్ని, ఆ అంధకారాన్ని నాశనం చేయటం కోసం నువ్వు చంద్రుడు కూడా అయ్యావు. రాక్షసుల వంటి జనులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా సంహరించటం కోసం భూమి మీదకి వచ్చావు. అలా లోకంలో ఉండే జీవరాశికి అంతటికీ కూడా పూజనీయుడైనటువంటి నీకు నేను కల్పం పూర్తి అయ్యేంత మటుకు కూడా, అంటే అర్థం ఏంటి? నా ఆయుష్ పూర్తి అయ్యేంత మటుకు, నా ద్విపరార్థ కాలం ఏదైతే ఉంటుందో ఆ ద్విపరార్థ కాలము పూర్తి అయ్యేంత మటుకు కూడా నీకు ఎప్పుడు నమస్కారం చేస్తూనే ఉంటానన్నాడు.
అంటే నేను బ్రతికున్నంత మటుకు నీకు నమస్కారం చేస్తూనే ఉంటాను. ఒక్కసారి అజ్ఞానాన్ని పోగొట్టినందుకు చతుర్ముఖ బ్రహ్మ విలవిలలాడిపోయాడు, తన అజ్ఞానాన్ని ప్రదర్శించినందుకు. మనం ఇలాంటి అజ్ఞానపు సన్నివేశాలు ఎన్ని చేస్తాం, కానీ ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డామా? పడాలి అని నేర్పిస్తున్నాడు ఆయన. ఇలా పడి ఇంకా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పొరపాట్లు చేయకుండా పరమాత్మ యొక్క పాదార విందాలని ఆశ్రయించి జీవించాలి అని చెప్తున్నాడు. సరే, ఇది అయిపోయింది. నమస్కరిస్తున్నాను, నమస్కరిస్తూ ఉంటానన్నాడు. బ్రహ్మగారు వెళ్ళిపోయాడు. అప్పుడు సుఖమహర్షి అంటున్నారు పరీక్షణ్ మహారాజుతోటి, బ్రహ్మ ఈ విధంగా తనకి ఇష్టదైవమైనటువంటి నారాయణుణ్ణి స్తోత్రం చేశాడయా, చేసి 3 మార్లు అతనికి ప్రదక్షిణం చేశాడు, ఆయన పాదాలకి నమస్కరించాడు, తన లోకానికి తాను వెళ్ళిపోయాడు. బ్రహ్మకి భగవానుడు తిరిగి తన లోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతిని ప్రదానం చేశాడు. ఆ బ్రహ్మ చేత అపహరింపబడి పూర్వంలాగా ఈ పచ్చగడ్డి మేస్తున్నటువంటి గోవులు, అదే వత్సాలు, దూడలు, అలాగే తన స్నేహితులు వీళ్ళందరితో కలిసి భోజనం చేస్తున్నటువంటి సరస్సు, ఆ సరస్సు తీరంలో వీళ్ళందరూ మళ్ళీ వచ్చి యథాస్థానంలో చేరిపోయారు. బ్రహ్మగారి యొక్క ఇది పోయింది, వాళ్ళందరూ వచ్చి చేరారు. అయితే గోపబాలురందరూ కూడాను కృష్ణుడు లేనటువంటి సమయంలో వాళ్ళకి జరిగింది 1 సంవత్సర కాలం. కానీ ఆ సంవత్సర కాలాన్ని వాళ్ళందరికీ కూడా ఒక అర్ధక్షణం కింద భ్రమ కలిగించేట. వాళ్ళందరూ అలా భావించారట. మాయామోహితులై ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఆ మాయ చేత అలా భావించారు. సరే, అప్పుడు కృష్ణుడు ముద్ద పట్టుకొని, ఆయనకి బ్రహ్మగారికి అయిపోయింది కనుక గర్వభంగం, పెరుగు ముద్ద అప్పటిదాకా ఆయన చేతిలో అలాగే ఉంది అన్నమాట, అది తీసుకొని వచ్చారు. అలా పట్టుకొని వస్తూ ఉంటే వెంటనే వీళ్ళు అన్నారట, ఓ వచ్చావా కృష్ణ, దా నీకోసమే ఎదురు చూస్తున్నాం, మేము కూడా ఇంకా నువ్వు రాలేదని మేము భోజనం చేయట్లేదు, చేయకుండా అలాగే కూర్చున్నామయ్యా, రా మాతో కలిసి భోజనం చెయ్యి అని పిలిచారు. అదిగో వస్తున్నాను అన్నాడు. అందుకనయ్యా 5వ సంవత్సరంలో జరిగిన లీలని 6వ సంవత్సరంలో వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పవలసి వచ్చింది. కృష్ణుడు నవ్వుతూ వాళ్ళతో కలిసి భోజనం చేశాట. అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆఘాసురుణ్ణి చంపినటువంటి ఆ శరీరం ఉన్నది కదా, ఆ శరీరాన్ని చూపిస్తూ ఆనందంతో వ్రజంలో అంతా కూడా తిరిగారట వీళ్ళు. ఆ తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పిల్లలు కదండి, ఆ ఉండేటువంటి వనాల్లో చాలా ఉంటాయి, పుష్పాలు ఉంటాయి, గట్రాలు ఉంటాయి. వాళ్ళ కృష్ణుడు తల్లో పూలు, అలాగే నెమలి పింఛం, అలాగే గైరికాది ధాతువులు ఇవన్నీ ధరించట. ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహం చాలా అద్భుతమైన సౌందర్యంతో ఉందట. అందరికీ కూడా మధురమైనటువంటి కొమ్ము బుర్ర, వేణువు ఇవన్నీ కూడాను ఊదుతూ ఆనందాన్ని కలిగించట. సాయంత్రం అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళాలి. ఇళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. బయలుదేరుతూ అందమైనటువంటి ఆ వేణువును వాయిస్తూ కృష్ణుడు గోవుల్ని, గోపబాలుల్ని అందరినీ తీసుకొని వ్రజంలోకి ప్రవేశిస్తున్నట్ట. ప్రవేశిస్తుంటే ఉదయం నుంచి ఎదురు చూస్తున్నారు గోపికలందరూ కూడా. ఆయన గోవులు తోలుకుంటూ వెళ్ళేటువంటి సమయంలోనూ, ఆయన మళ్ళీ తిరిగి బృందావనంలోకి ప్రవేశించే సమయంలోనూ ఈ గోపికలందరూ కూడా పనులన్నీ ఆపేసేసి బయటకు వచ్చి కృష్ణుడిని తనివి తీరా చూసుకునేవారు. వెళ్ళేటప్పుడు ఎందుకు తనివి తీరా చూసేవారట అంటే, మళ్ళీ సాయంత్రం దాకా చూడడానికి అవకాశం ఉండదు ఆయన్ని. అంతసేపు వాళ్ళు ఉండడం చాలా కష్టంట వాళ్ళు. అందుకని ఇప్పుడు తనివి తీరా చూసి ఆ స్మృతితోటి వాళ్ళు అప్పటిదాకా బ్రతుకుతారట, వాళ్ళ ప్రాణాన్ని నిలుపుకొని గోపికలు. అందుకని ఆ కృష్ణుడు వాళ్ళందరూ కూడాను చూస్తూ ఉండగా వాళ్ళ యొక్క నేత్రాలకి, వాళ్ళ యొక్క మనస్సులకి పరమానందాన్ని కలగచేస్తూ గోపబాలుల చేత అందరి చేత కూడా ఆయన యొక్క లీలలు కీర్తింపచేస్తూ ఉండగా, అంటే వాళ్ళు కీర్తిస్తూ ఉండగా ఆనందంతో రేపల్లెలోకి ప్రవేశించేవట, గోష్ఠానికి చేరుకున్నట్ట.
అక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడాను చాలా ఇప్పుడు ఈయనతో పాటు వచ్చారు. వీళ్ళందరికీ ఇప్పటిదాకా జరిగింది తెలియదు పాపం. తెలియక వచ్చేసి ఏం చెప్పారట, అమ్మల దగ్గరకు వచ్చి తల్లుల దగ్గరికి ఆశ్చర్యంతో కృష్ణుడు ఒక భయంకరమైనటువంటి సర్పాన్ని ఈవేళ చంపేశాడు అన్నట్టు. కృష్ణుడు భయంకరమైన సర్పాన్ని చంపేశాడు అని ఆ కృష్ణుడు చంపినటువంటి విధానాన్ని కూడా వాళ్ళు చూపించారట నటించి. అందుకన్నమాట వీళ్ళకి తెలియదు పాపం. ఆ సంవత్సరం గడిచింది, ఒక అర్ధక్షణం క్రితంగా వాళ్ళకు మాయ కమ్మేయటం చేత తెలియదు. అందుకని ఈవేళ ఇలా చెప్పారు, ఈ విషయం ఇట్లా జరిగింది అని ఆయన చెప్పాడనమాట బలరాముడికి కృష్ణ పరమాత్మ. సరే సుఖ మహర్షి అంటున్నారు, ఓ మహానుభావ పరీక్షిత్ అంటున్నాడు కదా, బ్రజవాసులకి తమ పుత్రుల మీద కూడా కలగనటువంటి ప్రేమ ఇతరులకి పుత్రుడైనటువంటి కృష్ణుడి మీద ఎలా కలిగిందయ్యా? కృష్ణుడు అంటే అంత ప్రీతి వాళ్ళందరికీ ఎందుకు కలిగింది? ప్రతి ఒక్కరూ కూడా తమ సంతానాన్ని అధికంగా ప్రేమించడం లోకంలో చూస్తాం కదా మనం. తమ సంతానం కన్నా కూడా ఎక్కువగా ప్రేమించారు కృష్ణుడిని, ఎందుకు అని అడిగాడు పరీక్షిత్ మహారాజు. అడిగితే దానికి సమాధానం చెప్పాడు సుఖ మహర్షి. అంటున్నారు కదా రాజా, లోకంలో ఎవరైనా సరే తమ ఆత్మ అంటే తమ మీద ఉండేటువంటి ప్రేమ మమతకి విషయమైనటువంటి సంతానం మీద కానీ, ధనం మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ, గృహాల మీద కానీ కనిపించదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకంలో తనని తాను ప్రేమించుకున్నట్లుగా ఇతరులను ఎవరిని ప్రేమించలేడు మానవుడు. అదేమిటండి? ఒక భర్త నా భార్య నాకు ప్రాణం, మరి ఇది లేకపోతే నా జీవితం లేదు అనుకుంటాడు కదా, ఎంతో ప్రేమ చూపిస్తాడు కదా. ఒక భార్య భర్త మీద అలా ప్రేమ చూపిస్తుంది కదా, తల్లిదండ్రులు ఇద్దరు పుత్రుల మీద అంత ప్రేమ చూపిస్తారు కదా. అంటే ఈ ప్రేమ తన మీదనే ఉన్నది, వీళ్ళ మీద కన్నా ఎక్కువగా అని ఎప్పుడు తెలుస్తుంది? మా గురువుగారు చెప్పేవారు ఇప్పుడు ఈ విషయాన్ని. ఒక అతనికి ఆఫీసులో ఉన్నాడు, పనులు చేస్తున్నాడు. అతనికి అర్జెంటుగా ఫోన్ వచ్చిందట. ఏమిట్రా అబ్బాయి ఫోన్ మాట్లాడుతుంటే పాపం చాలా కంగారు పడిపోయాడు. అలాగా వచ్చేస్తున్నా అన్నట్ట టక్కన ఫోన్ పెట్టేసేట. పక్క వాళ్ళు అడిగారట, ఏమైంది అన్న. మా ఇల్లు తగలబడిపోతుందిటండి అన్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. టకా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళాడు. బస్సులు మారాడు, ఇవి మారాడు, ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఇల్లు తగలబడిపోతుంది. ఆ ఇంటి లోపల నిప్పుల్లో చిక్కుపోయి ఉన్నారు భార్య పిల్లలు. ఆ మండిపోతున్నటువంటి నిప్పుల్లో చిక్కుకుపోయి వాళ్ళు పెద్దగా కేకలేస్తున్నారు, నాన్న రక్షించు. వీడిక్కడే అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో, బాబు మా భార్య మా పిల్లలు, వాళ్ళు రక్షించండి అంటుంటే ఆ వాళ్ళలో ఒకడన్నట్ట, అదేమిటయా నీ భార్య నీ పిల్లలు, వాళ్ళని నువ్వు రక్షించుకోకుండా మమ్మల్ని రక్షించమని అడుగుతావు అంటే అర్థం ఏంటి? లోకంలో తన మీద ఉన్నంత ప్రేమ మిగిలినటువంటి వాళ్ళ మీద ఎందుకు వెళ్ళట్లేదు? వాళ్ళ లోపలికి నేను చచ్చిపోతానేమో అని భయం, నా ప్రాణం పోతుందేమో అని భయం. ఆ పక్కవాడిని అడుగుతాడు నువ్వు వెళ్ళని, వాడి ప్రాణం పోయినా పర్వాలేదు. విచిత్రమైనటువంటి స్థితి. లోకంలో అనుకుంటాం, కానీ యథార్థంగా తన మీద ఉన్నటువంటి ప్రేమ ఇతరుల మీద ఎవరి మీద ముందు స్వార్థం ఎక్కువ ఉంటుంది. అలాగే తన మీద తనకు ఉన్నటువంటి ప్రేమ ఎలాగైతే ఉంటుందో అనుభవించేటువంటి వాళ్ళకు కూడా తమ శరీరం మీద ప్రేమ ఇతరులు ఎందుకు అనిపించదు కదా. ఈ శరీరం అనేటువంటిది ప్రేమించదగిందే అయినప్పటికీ ఆత్మలాగా ప్రియమైనటువంటిది మాత్రం కాదు. ఏమండి, ప్రతి వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ప్రేమిస్తారు, దాని మీద చాలా మోహం కలిగి ఉంటారు. అందుకనే దానికి అనేక రకాల షోకులు చేస్తుంటారు. రంగులు పూస్తారు, ఇంకోటి పూస్తారు. జుట్టుకి రంగులు పూసేవాళ్ళు ఉంటారు, మూతులకు రంగులు పూసేవాళ్ళు ఉంటారు, ముఖాలకు కూడా రకరకాలు వచ్చాయి. వీళ్ళకు ఉండేటువంటి ఈ ఆసక్తిని బట్టి రకరకాల ప్రోడక్ట్స్ వచ్చేసి
దానికోసం బ్యూటీ పార్లర్, ఇవన్నీ వచ్చాయి. విచిత్రం చూడండి. నీకెంత ప్రేమ నీ శరీరం మీద లేకపోతే ఎన్ని రకాలుగా అలంకరించుకొని తిరగాలనుకుంటావు చెప్పు. కలియుగ ధర్మాలను చెప్తూ కలియుగంలో ఉండేటువంటి మానవులు ఎక్కువగా జుట్టుకి ప్రాధాన్యతనిస్తారట. జుట్టుని రకరకాలుగా అలంకరిస్తారట. విచిత్రం చూడండి. జుట్టు తీసేయమంటే ప్రాణం పోతుంది లోకంలో కొంతమంది. మమకారం, జుట్టు మీద ఎంత మమకారం. అలాంటి మమకారం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి రీతిలో లోకంలో జీవనం సాగిస్తారు. ఈ శరీరం మీద ఉండేటువంటి ప్రేమ, ఎంత ప్రేమించినా శరీరం మీద ఆత్మని ప్రేమించినంతగా శరీరాన్ని ప్రేమించలేరు. అది చాలా ముఖ్యమైనది. అందువల్ల తనని తాను ఇప్పుడు చూడండి, ఎవడైనా పోతున్నాడు, చనిపోయేవాడు ఎందుకు బాధపడతాడు చెప్పండి? నేను చావకూడదు 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 అని లోకంలో అందరూ ఎందుకు అనుకుంటారు చెప్పండి? శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఆత్మకి చాలా పీడ జరుగుతుందట, చాలా దుఃఖం కలుగుతుందట, మహాపీడ అనుభవిస్తుందట ఆత్మ. చాలా కష్టం కదా ఆ పీడ అనుభవించడం, శరీరాన్ని వదిలి. అది సహించలేక దేహాన్ని త్యజించాలంటే అందరూ భయపడతారు, ఇష్టపడరు తొందరగా. అందువల్ల అందుకనే అంటుంటారు చూడండి, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. లోకంలో ఒక ఉత్తమ పురుషుడు ఎప్పుడు కోరుకుంటట్టయితే అనాయాసేన మరణం, నాకు మరణం రావాలి, వస్తుంది, తప్పదు ఎవరికైనా. కానీ వచ్చే మరణం ఎప్పుడు అనాయాసంగా ఉండాలి. నేను దానివల్ల కష్టపడకూడదు. ఉన్నట్లుండి ఉన్నవాడిని ఉన్నట్టుగా పడిపోయినా పర్వాలేదు, కానీ మంచం మీద పడి ఉండిపోవడం మాత్రం అందరూ కోరుకుంటారు. దాని మరణం కోసం ఎన్ని దుఃఖాలు, ఎంత కష్టపడాలి. శరీరాన్ని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎంత తీవ్రమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తాడు. అందుకని ఇష్టపడట తొందరగా శరీరంలోంచి బయటికి వెళ్ళడం. శరీరం కన్నా కూడా తన మీద, అంటే ఆత్మ మీద ప్రేమ అధికంగా ఉంటుంది లోకంలో అందరికీ. గుర్తుపెట్టుకో అన్నాడు. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి జీవకోటికి ఆత్మ ఎవరు? పరమాత్మ, కృష్ణుడే. జగత్తులో ఉండేటువంటి జీవకోటికి ఆత్మ కృష్ణుడైనప్పుడు లోకంలో ఉండేటువంటి ప్రతి జీవికి ఎవరి మీద ఉంటుంది ప్రేమ? ఆయన మీదనే ఉంటుంది కాదు మరి. అందువల్ల ఈ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరికీ ఆయన మీద ఎక్కువ ప్రేమ. ఎందుకు అంటే ఆయనే వాళ్ళందరికీ ఆత్మ కనుక. ఆయనే తన యొక్క దయచేత లోకాలన్నీ ఉద్ధరిస్తున్నాడు అని తెలుసుకోవయా. వాస్తవంగా సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణుడితోనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. ఈ జగత్తు తానే అవుతున్నాడు, తానే ఈ జగత్తుకి కారణమవుతున్నాడు. అందువల్ల కృష్ణుడితో సంబంధం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకనే మనం ఏమంటాం, వైష్ణవులెవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు జగత్తులో ఉండే ప్రతి జీవి వైష్ణవమే. ప్రతి జీవి వైష్ణవం. నేను కాదు అనుకున్నా, నేను అవును అనుకున్నా. ఎందుకని ప్రతి జీవితోనూ సంబంధం నారాయణుడికి ఉంది. అంతటా వ్యాపించిన వాడు కనుక, ప్రతి జీవికి అంతర్యామి అయినటువంటి వాడు కనుక వైష్ణవుడు అంటే అర్థం ఏమిటి? విష్ణు సంబంధం కలిగినవాడు. విష్ణు సంబంధం కలగనటువంటి జీవి ఏదైనా లోకంలో ఉందా? మరి అప్పుడు అన్ని వైష్ణవే కదా, అందరూ వైష్ణవులే కదా. మరి కొంతమందినే వైష్ణవులని పిలుస్తున్నారు ఏమిటండి అంటే, నాకు ఆ పరమాత్మతో సంబంధం ఉందని గుర్తించిన వాడిని పిలుస్తున్నారు. గుర్తించని వాడు నాకు ఇంకోళ్ళతో సంబంధం ఉంది అనుకుంటున్న వాళ్ళని ఆ పేర్లతో పిలుస్తుంది.
వాళ్ళు ఏమి పేర్లు పెట్టుకున్నా, ఎవరు ఏమనుకున్నా లోకంలో ఉన్నటువంటి సకల జీవరాశి వైష్ణవమే, గుర్తుపెట్టుకోండి అన్నారు. శివ బ్రహ్మాది మహాత్ములకి ఆశ్రయమైనటువంటి కృష్ణుడి యొక్క పాద పద్మ నౌకని ఆశ్రయించినటువంటి వ్యక్తులకి ఈ సంసార సాగరం అనేటువంటిది ఒక గోష్పాదం లాంటిది, ఒక చిన్న మురికి గుంట లాంటిది. ఆపదలకి నిలయమైనటువంటిది ఈ సంసారం. కానీ నారాయణుని ఆశ్రయించినటువంటి వాడికి ఇది ఆపదలకి నిలయం కాలేదు అన్నాడు. అందువల్లనే గోపికలకి శ్రీకృష్ణుడి మీద ప్రేమ అనేటువంటిది చూపటం తమ మీద తాము ప్రేమ చూపించుకోవడమే. ఇదే రాబోయేటువంటి రాసలీలలో కూడా అర్థం, గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు గోపికలతో రాస చేయటం అంటే అర్థం తనతో తాను రమించడమే, అది వేరు కాదు. ఆ ఆత్మ, ఈ ఉన్నటువంటి గోపికలందరికీ ఆత్మ ఎవరు? కృష్ణుడే. కృష్ణుడైనటువంటి ఆత్మతోటి గోపికలు అనేటువంటి జీవులు ఆడేటువంటిదే రాస. రాస నిత్యము జరుగుతూనే ఉంది. ఈవేళ బాహ్య రూపంగా ఇది జరుగుతున్నదని చూపించారు అంతే. నిత్యం ప్రతి జీవికి రాస నడుస్తూనే ఉంటుంది పరమాత్మతో. మంచి నిద్రపోయాను నేను, గాఢమైన నిద్ర పట్టింది అంటాను అండి. గాఢ నిద్ర అంటాము. నిద్రపోయినప్పుడు నువ్వు ఎవరితో కలిసావు? ఆ ఆనందం ఎక్కడిది నీకు? పరమాత్మతో కలవటం వల్ల వచ్చిన ఆనందం అది. అప్పుడు నీకు ప్రపంచం తెలుసా? తెలీదు. మరి ఎక్కడున్నావు నువ్వు? పరమాత్మని చేరి ఉన్నావు. అంటే ప్రళయకాలంలో పరమాత్మని చేరినప్పుడు జీవుడికి ఎలాగైతే జగత్తేమీ తెలీదో, పరమాత్మని పొంది ఆ ఆనందాన్ని అనుభవిస్తూ తాను జీవిస్తాడో, అలాగే రాత్రి నిద్రపోయినప్పుడు గాఢమైనటువంటి నిద్రలో ఈ జీవుడు పరమాత్మని పొంది ఆనందాన్ని అనుభవిస్తాడు. అదే రాస. ఇది నిత్యం ప్రతి జీవుడికి జరిగేదే. ప్రతి జీవి కూడా పరమాత్మకి గోపికే. గోపి అంటే అర్థం చెప్పుకున్నాం మనం. గోభిః పిబతి. వాటికి ఉండేటువంటి ఇంద్రియాలన్నిటి చేత పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి ఆ రసాన్ని తాగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గోపియే. ప్రత్యేకంగా గోపి అంటే ఒకరైనా చెప్పడానికి లేదు. కనుక ఆ గోపి అనేటువంటి శబ్దం కలిగినటువంటి ఆ వ్యక్తులు ఆ ఆత్మ అయినటువంటి పరమాత్మతో రమించడమే రాస, ఇతరత్ర ఏమీ లేదు. అది గుర్తు పెట్టుకోవాలి. సరే, ఆ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇది కారణం. పరీక్షణ్ మహారాజు వేసినటువంటి ప్రశ్నకి సమాధానంగా సుఖ మహర్షి అనుగ్రహించారు. తన ఆత్మ మీద తనకి ప్రేమ ఉంటుంది కనుక ఈ గోపికలందరికీ కూడా కృష్ణుడి మీద ప్రేమయ్యా, అంతకన్నా భిన్నం ఇంకొకటి ఏమీ లేదు. సరే, ఇంకా కృష్ణుడి యొక్క ఆటలు పాటలు మొదలైనటువంటి వాటి గురించి మధ్యాహ్నం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోవింద జయ జయ గోపాల జయ జయ. రాధారమణ హరి గోవింద జయ జయ. గోదారమణ హరి గోపాల జయ జయ. గోవింద 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 జయ జయ. గోవర్ధనోద్ధార
मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण सर्वं श्री कृष्णार्पणमस्तु।